కొత్త సర్కార్ పనితీరు ఎట్లుందన్న? ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా ముందు ముందు అయితే తెలుస్తుంది. ఇంకో 1 year తెలుస్తుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల గురించి ఏం నడుస్తుంది మరి? వ్యాపారస్తుల మధ్య చర్చలు ఉన్నాయి. బరిలో ఉన్నారు 2 క్యాండిడేట్లు గట్టిగా ఎవరని ఎవరైనా చెప్పలేము. ముగ్గురు గట్టిగా లేరా? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఉన్నాయి 2. దాంట్లో ఏది వస్తుందని తెలియదు. మీ ఐడియాలజీ ప్రకారం ఎవరు లీడ్ లో ఉండే అవకాశం ఉంది? ఏ పార్టీ? కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రావచ్చు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కాంగ్రెస్ నీలమ్మధు, బీజేపీ రఘునందన్ రావు. మీ అంచనా ప్రకారం ఎవరు బలవంతులల్లా దాంట్లో వీళ్ళిద్దరే ఉన్నారు. అది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. అంతేనా? అంటే ప్రజలు ఎవరికి బాగా మద్దతు తెలిపే అవకాశం కనబడుతుంది? ఐడియా వస్తలేదు. డిస్కషన్ ఏం బాగా జరుగుతుంది? బాగా డిస్కషన్ ఉంది, వీళ్ళిద్దరి పైన ఎక్కువ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరొకరు రావచ్చు. కాకపోతే కన్ఫర్మ్ అయితే కొంచెం ఈక్వల్ ఉన్నాయి ఈ 2 క్యాండిడేట్లకి. అంటే సెంట్రల్ లో బీజేపీ వస్తుంది, మోడీ హవా నడుస్తుంది. సెంటర్ లో బీజేపీ ఉంది, కానీ ఇక్కడ కొంచెం కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అధికారంలో, కాబట్టి కొంచెం దానిపైన కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అధికార పార్టీ కాబట్టి వాళ్ళు కూడా గట్టి ఫైట్ ఇస్తారని అనుకుంటారు. అంతే. ఖచ్చితంగా ఫలానా వాళ్ళు గెలుస్తారని చెప్పలేకపోతున్నాను. అంటే ఒక 50% అట్లా 50% ఇట్లా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే అధికార పార్టీ ఏమో కాంగ్రెస్ ఉంది, పైన వచ్చేసి బీజేపీ రావచ్చు, వస్తుందనే నమ్మకం ఉంది చాలా మందికి. ఆ విధంగా ఆ క్యాండిడేట్ అక్కడ నుంచి అక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఈ విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి అంటురా? రోజు ఇస్తూనే ఉన్నారు. మీ ఎలక్షన్లలో ఇస్తారు, మరి వాళ్ళు అటో మీరే ఎటు వేస్తారు? మేము ఓట్లు వేసే వాళ్ళం కాదు, కానీ మేము మా జాగాలో మేము ఎత్తాం, కానీ ఎటు ఎత్తామంటారు మరి? బాగా ఇంకా ఎక్కడ లేదు. ఇంకేం నిర్ణయం చేసుకోలేవా? నిర్ణయం ఇంకేం. ఏ పార్టీ మంచిగా అనిపిస్తుంది నీకు? ఇప్పటిదాకా టీఆర్ఎస్ చేసిర్రు, మరి ఇప్పుడు ముంచుతారా తెలుపుతారా తెలియదు. అంతేనా? ఒక సంవత్సరం అయితే అది కూడా బయటపడుతుంది. అంతేనట. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు గుర్తులు పోటీలు ఉన్నారు గట్టిగా. మరి ఇక్కడ ఏదో వస్తుందో వాళ్ళకి, ఏదో కూడా వచ్చి నేను పని చేసింది అది లేదు. అంతేట. ఈ హనుమాల గుడికాడికి చెత్తను అంటే అంతేనా? పని చేసింది అయితే ఏం లేదు. అంతేనా?